వెల్కమ్ టు యార్ స్టైల్ కార్నర్. ఇవాళ వీడియోలో వచ్చేసి ఆరి వర్క్లో బేసిక్ లెవెల్ కట్ వర్క్ ఎలా చేయాలి అనేసి ఈ వీడియోలో నేర్చుకుందామండి. ఇలా నేను ఒక ఇమేజ్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ 9 బాక్సెస్ వచ్చేలాగా డ్రా చేసుకొని జెరీ థ్రెడ్ తీసుకొని ఇక్కడ చైన్ స్టిచ్ అనేది వేస్తూ వస్తూ ఉన్నాను. కట్ వర్క్కి జెరీ థ్రెడ్డే యూస్ చేయాలండి. ఇక్కడ చైన్ స్టిచ్ అనేది వేయాలి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ప్రీవియస్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి బేసిక్ లెవెల్ ఆరి వర్క్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు వీడియోలు 1 by 1 క్లియర్గా వస్తూ ఉంటాయండి. పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఇది బేసిక్ లెవెల్ కట్ వర్క్ అన్నమాట. మనం చైన్ స్టిచ్ అనేది కంపల్సరీ. ఆరి వర్క్లో చైన్ స్టిచ్ని హార్ట్ ఆఫ్ ద స్టిచ్ అని అంటారు కదా. చైన్ స్టిచ్తోనే అన్ని స్టిచ్లు రిలేటెడ్గానే ఉంటాయన్నమాట. కాబట్టి చైన్ స్టిచ్ అనేది ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు కార్నర్స్లో ఎలా టర్న్ చేయాలి అంటే ఈ లైన్కి ఆపోజిట్లో ఒక చిన్న లాక్ స్టిచ్ వేసుకున్నారంటే అప్పుడు ఈ షేపు కార్నర్స్ షేపు నీట్గా టర్న్ అయినట్టు క్లియర్గా ఉంటుందండి. చైన్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకుంటూ వచ్చేసేయాలి. నేను బిగినర్స్ కోసం నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నానన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారంటే మీకు నీట్గా అర్థమైపోతుంది. ఈ లైన్కి ఆపోజిట్లో ఒక లాక్ స్టిచ్ వేశాను. తర్వాత ఇలా చైన్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకుంటూ వచ్చేసాను. ఇక్కడ చూసారంటే మీకు ఈ కార్నర్ అనేది నీట్గా టర్న్ అయింది. చూసారా? నా వాయిస్ని మ్యూట్లో పెట్టేసి ఎలా స్టిచ్ చేస్తున్నారు అని గమనించారంటే మీకు నీట్గా అర్థమైపోతుంది. అలాగే స్టిచ్ అనేది కూడా మీరు నీట్గా నేర్చుకోగలుగుతారు. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. నేను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చైన్ స్టిచ్ అండ్ జిగ్జాగ్ స్టిచ్ ఎలా వేయాలి అనేసి ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి విజిట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి లైన్స్ కూడా చైన్ స్టిచ్ వేసి తర్వాత జిగ్జాగ్ స్టిచ్ అనేది టాప్లో వేయాలన్నమాట. ఇక్కడ చూసారా? ఇలా చైన్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్తున్నారు. మీరు 1 by 1 అన్నా వేయండి, లేదంటే ఇలా మీకు నచ్చిన విధంగా స్టిచ్ అనేది వేసేసుకుంటూ వెళ్ళండి. చైన్ స్టిచ్ తర్వాత టాప్లో ఇలా జిగ్జాగ్ స్టిచ్ లెఫ్ట్ సైడ్ ఒకసారి అలాగే రైట్ సైడ్ ఒకసారి ఇలా స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ చూసారంటే మీకు నీట్గా అర్థమైపోతుందండి. నేను ఈ బాక్సెస్ని బట్టి స్టిచ్ అనేది వేసేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. మీ కన్వీనియంట్ని బట్టి మీరు లైన్ బై లైన్ అన్నా వేసుకోండి, లేదా మీకు నచ్చిన విధంగా స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావండి. ఏదేమైనా ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నీట్గా వస్తాయి ఏ స్టిచ్ అయినా. మన ఛానల్లో ఎవరైనా ఈజీగా నేర్చుకునే విధంగా నేను ప్రతి స్టిచ్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది కంపల్సరీ ఇస్తానన్నమాట. ఇలా మొత్తం చైన్ స్టిచ్ అండ్ జిగ్జాగ్ స్టిచ్ వేసేసిన తర్వాత దీన్ని మనం కట్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఎక్సెస్ క్లాత్ని సిజర్తో కట్ చేసేదానికంటే అగరబత్తి తీసుకొని బర్న్ చేయడం వల్ల మనకి ఫినిష్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసారా? జిగ్జాగ్ స్టిచ్ ఇక్కడ దాకా వేసి తర్వాత నేను నెక్స్ట్ చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇది మొత్తం కంప్లీట్ అయినాక చైన్ స్టిచ్ అండ్ జిగ్జాగ్ స్టిచ్ వేసిన తర్వాత ఇమేజ్ అనేది ఇలా వస్తుందండి. నెక్స్ట్ మనం అగరబత్తి తీసుకొని వర్క్ చేసేటప్పుడు పిల్లలకి దూరంగా ఉండి వర్క్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఒక మందపాటి క్లాత్ అనేది తీసుకునేసి లెఫ్ట్ హ్యాండ్తో ఇలా అగరబత్తితో మనం బర్న్ చేసేటప్పుడు కింద టచ్ చేస్తూ ఉండాలి. ఇది ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా, అలా స్ప్రెడ్ అయినప్పుడు ఈ చైన్ స్టిచ్ అలాగే జిగ్జాగ్ స్టిచ్ కట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పిల్లల్ని దూరంగా పెట్టి ఈ వర్క్ చేయండి. అంటే వాళ్ళు చూసేదానికి వీలుగా ఉండకూడదన్నమాట. వాళ్ళు నిద్రపోయినప్పుడు కానీ, లేదా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, లేదు మీ వర్క్ ప్లేస్లో కానీ, లేదు వాళ్ళని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలైనా కానీ వర్క్ చేసుకోండి. వాళ్ళు మళ్ళీ ఈ అగరబత్తీలు మన పూజ గదిలోనే ఉంటాయి,
ఒకసారి చూసారంటే మళ్ళీ వాళ్ళు ట్రై చేస్తారు. అలాగే మీ హ్యాండ్స్ కూడా జాగ్రత్తగా పెట్టుకొని దీన్ని నీట్గా వర్క్ అనేది నేర్చుకోండి. ఇలా టచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాగ్రత్త అండి. క్లాత్ లెఫ్ట్ హ్యాండ్లో క్లాత్ అనేది కంపల్సరీ పెట్టుకొని ఇలా టచ్ చేస్తూ ఉండాలి. అలా టచ్ చేయడం వల్ల ఆ స్ప్రెడ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఆగుతుంది అన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా ఈ పూసలుగా ఈ ఎక్సెస్ ఈ థ్రెడ్స్ అన్నీ కూడా నీట్గా కవర్ అయిపోతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ వర్క్ చేసాం కదా, ఈ 3 బాక్సెస్ చూసారంటే ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో మీకే అర్థమవుతుంది అన్నమాట. మరీ ఎక్సెస్ ఉంటే కనుక దాన్ని సిజర్తో కట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పిల్లలకి దూరంగా ఉండి ఈ వర్క్ చేసుకోండి. అసలు వాళ్ళకి ఈ వర్క్ చేస్తున్నది కనిపించకూడదు అన్నమాట. ఇలా లెఫ్ట్ హ్యాండ్తో మీరు నీట్గా కింద క్లాత్తో టచ్ చేస్తూ రావాలి. ప్యాంట్ క్లాత్ కానీ లేదా టవల్ లాంటివి మందపాటి క్లాత్లు తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో కింద టచ్ చేయాలన్నమాట. ఇలా చూసారంటే ఇలా మొత్తం ఇలా నేను హ్యాండ్తో ఆ పూసల్ని పట్టుకున్నానండి. మీరు అలా ట్రై చేయొద్దండి, ఎందుకంటే నేను నా చేయికి తగలకుండా చూసుకున్నా కాబట్టి నేను అలా చేశాను. మీరు మాత్రం క్లాత్ని పట్టుకొని ఈ బర్న్ చేస్తూ ఈ వర్క్ అనేది నేర్చుకోండి. హ్యాండ్స్ జాగ్రత్త. ఇలా ఎక్సెస్ థ్రెడ్స్ అన్నీ కూడా ఇలా మొత్తం నీట్గా ఫినిషింగ్ వచ్చేలా నిదానంగా వర్క్ అనేది నేర్చుకోండి. నిదానంగా అలాగే జాగ్రత్తగా వర్క్ చేయండి. ఇది మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మనం దీనికి ఇంకొక క్లాత్ అనేది ఎలా అటాచ్ చేయాలి అనేసి ఈ వీడియోలోనే చూసేద్దాం. ఇక్కడ చూసారా ఇలా నిదానంగా నీట్గా సేఫ్గా ఈ వర్క్ అనేది నేర్చుకోండి. ఇది బేసిక్ మెథడ్ అంతేనండి. ఇంకా 3 మెథడ్స్ ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. చూసారా మొత్తం ఫినిష్ అయినాక ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకునేసి ఇలా ఫినిష్ అయినాక ఇలా వస్తుందండి. ఆ ఫ్రేమ్ని అలాగే టర్న్ చేసుకుంటే ఇది బ్యాక్ సైడ్ అండి. ఈ బ్యాక్ సైడు ఇలా ఏదైనా ఎక్సెస్ థ్రెడ్ ఉంటే సిజర్తో ఇలా కట్ చేసుకునేసి గ్లూ అనేది తీసుకొని మనం ఇక్కడ ఎలా అయితే డ్రా చేసామో ఈ లైన్స్ మొత్తం గ్లూ అనేది అప్లై చేసుకునేసి మీరు ఆపోజిట్ కలర్ ఉన్న క్లాత్ అయినా తీసుకోండి, లేదా మీకు నచ్చిన కలర్ క్లాత్ తీసుకొని ఈ ఇమేజ్కి ఎంత అయితే సరిపోతుందో అంత క్లాత్ని కట్ చేసుకొని దీని మీద అలానే ప్రెస్ చేసి అంటించుకోవాలన్నమాట. చూసారా ఇలా అప్లై చేసుకునేసి గ్లూ ఇప్పుడు క్లాత్ తీసుకొని దీని మీద ఇలానే పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టుకునేసి రైట్ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసుకోండి. క్లాత్ని ఇలా మనం ఐరన్ చేసినట్టు జరిపాము అంటే రింకిల్స్ వస్తాయండి. ఇలా ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకునేసి దీన్ని ఒక 1/2 అవర్ అలా వదిలేసేయండి. ఇది ఆరిపోయిన తర్వాత టర్న్ చేసి చూసామంటే ఇమేజ్ అనేది ఎలా వస్తుందో చూసేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మొత్తం ఫినిష్ అయినాక ఇమేజ్ అనేది ఇలా వస్తుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.